గత జగన్ రెడ్డి పాలనలో నిషేధిత జాబితా నుండి తొలగించిన భూములపై సబ్ కమిటీ ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. గతంలో మనం చూసాం, నిషేధిత జాబితా నుండి భూములు తొలగించి లక్షల ఎకరాలు అన్యాక్రాంతంగా రిజిస్ట్రేషన్లు జరిగిన వైనం చూసాం. దానిపై ఇప్పుడు సబ్ కమిటీ వేసి త్వరితగతిన రిపోర్ట్ ఇవ్వమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కోరడం జరిగింది. దాని వివరాలు ఒకసారి పరిశీలన చేద్దాం. నిషేధిత జాబితా నుంచి అక్రమంగా తొలగించిన భూములపై నిర్ణయం తీసుకునేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వైకాపా హయాంలో దాదాపు 7 లక్షల ఎకరాల భూములు నిషేధిత జాబితా నుంచి తొలగించారు. దీనిపై అధ్యయనం చేసి ఆయా భూములను ఏం చేయాలన్న దానిపై మంత్రుల కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. వచ్చే కేబినెట్ భేటీలోపు భూముల అవకతవకలపై నివేదిక ఇవ్వాలని ఆయా జిల్లాల ఇన్ఛార్జి మంత్రులను సీఎం ఆదేశించారు. రాష్ట్రంలోని సత్యసాయి, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో నిషేధిత జాబితా నుంచి భారీగా భూములు తొలగించినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షన సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను సమాచార మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడించారు. 2024-2025 సంవత్సరం ధాన్యం కొనుగోలుకు మరో 700 కోట్లు రుణం తీసుకోవడానికి ఆమోదముద్ర వేసింది మంత్రివర్గం. మన ధాన్యం సేకరణలో ధాన్యం కొన్న 24 గంటల్లోనే రైతు ఖాతాలో డబ్బులు చేసిన పరిస్థితి చూసాం. 6-7 గంటల్లో రైతులకు జమ అయిన నేపథ్యం కూడా చూసాం. గత పాలనలో 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు ఆ ధాన్యం అమ్మిన రైతులకు డబ్బులు ఇవ్వకుండా వారిని ముప్పు తిప్పలు పెట్టిన వైనం చూసాం. ఆ డబ్బులు ఎటుపోయాయో, ఎందుకు వాడుకున్నారో అర్థం కాని పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి బయటకు వచ్చి రైతన్నకు చేదోడుగా నిలబడాలన్న లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు నేడు తీసుకున్న నిర్ణయమే మరో 700 కోట్ల రుణం తీసుకొని ఆ రైతులకి తక్షణమే డబ్బులు చెల్లించాలన్న ప్రాతిపదికన రుణం తీసుకోవడానికి మంత్రివర్గం ఆమోదముద్ర తెలిపింది. ఇప్పటికే పొందిన 6,000 కోట్ల రుణానికి ఇది అదనం. ఆ నిధులను సివిల్ సప్లైస్ కార్పొరేషన్కు బదిలీకి మంత్రిమండలి ఆమోదించింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటలు, కొన్ని సందర్భాల్లో కేవలం 6-7 గంటల్లోనే రైతు ఖాతాలోకి సొమ్మును జమ చేస్తున్న అంశంపైన కేబినెట్ చర్చించింది. ఈ సీజన్లో 28,83,238 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని దాదాపు 4.6 లక్షల మంది రైతుల నుండి సేకరించి వారికి 6,469 కోట్లను చెల్లించినట్లు మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. ఇంకా కొంత ధాన్యాన్ని సేకరించాలనే లక్ష్యంతో రుణం తీసుకుంటున్నామని ఏపీ మార్క్ఫెడ్ ప్రభుత్వ హామీ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం లభించింది. ప్రస్తుత సీజన్లో ధాన్యం సేకరణ విషయంలో ఎదురైన మాయిశ్చర్ సమస్యను వచ్చే సీజన్లో అధిగమించేలా మాయిశ్చర్ ఫుల్ ప్రూఫ్ విధానాన్ని అనుసరించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అలాగే ఫెరో ఎలాయస్ విద్యుత్ టారిఫ్ తగ్గించేందుకు కూడా మంత్రివర్గం ఆమోదముద్ర తెలిపింది. 40,000 కుటుంబాలు ఆధారపడ్డ ఫెరో ఎలాయస్కు విద్యుత్ ఛార్జీలు తగ్గించడం వల్ల ఆ పరిశ్రమ మూతపడకుండా సాగేందుకు తోడ్పాటు అందించేందుకు మంత్రివర్గం మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దీని మూలంగా దాదాపు 300 కోట్ల మేర అదనపు భారం ప్రభుత్వం మీద పడుతుంది. ఈ ఫెరో ఎలాయస్లో పనిచేస్తున్న 40,000 మంది ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్రంలో ఇప్పటికే 203 అన్నా క్యాంటీన్లు ప్రారంభోత్సవం చేసుకున్నాం. కార్మికులు, కర్షకులు, పేదలు వాటి ఫలాలను అందుకుంటున్నారు. అవి కాకుండా మరో 62 నియోజకవర్గాల్లో 63 క్యాంటీన్లు ప్రారంభోత్సవం చేసుకోవడానికి ముఖ్యమంత్రి సారథ్యంలో మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇప్పటికే 203 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు అయ్యాయని, పూటకు కేవలం 5 కడుపు నిండా శుచికరమైన భోజనం పెట్టే మహత్తర కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. క్యాంటీన్ల నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు ప్రత్యేకంగా సొసైటీని ఏర్పాటు చేయాలని, ఒక మేనేజ్మెంట్ కమిటీ, అడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేసే ప్రతిపాదనలను రూపొందించాలని ముఖ్యమంత్రి సూచించినట్టు కొలుసు పార్థసారథి వెల్లడించారు. నాగావళి నదిపై సర్దార్ గౌతులత్తన గారి విగ్రహం ప్రతిష్ఠించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే నాగావళి కుడి ఎడమ గట్లపై 1 మెగావాట్ల మినీ హైడల్ ప్లాంట్ను ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్కు చెందిన మే ఎన్కాన్స్ లిమిటెడ్కు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ జారీ చేసేందుకు కూడా ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదించింది. ఈ మినీ హైడల్ ప్లాంట్ ఏర్పాటు వల్ల పర్యావరణ అనుకూల గ్రీన్ పవర్ ఉత్పత్తికి అవకాశం కలుగుతుంది. ప్రాజెక్ట్ సమీప ప్రాంతాల్లో వోల్టేజ్ పరిస్థితులను మెరుగుపడటంతో పాటు స్థానికంగా ఉపాధి కల్పన, వ్యవస్థాపకత అభివృద్ధి మరియు నీటి రాయల్టీ ద్వారా ప్రభుత్వానికి అదనపు ఆదాయం చేకూరనుంది. భవిష్యత్తులో ఏర్పాటు చేసే
చిన్న చిన్న పవర్ ప్లాంట్లలో ఎస్హెచ్జి మహిళలను భాగస్వామ్యం చేయడం ద్వారా ఉపాధి కల్పిస్తూ మహిళా సాధికారత సాధనకు తగు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారని మంత్రి కొలుసు వివరించారు. తాడేపల్లి గ్రామ పరిధిలో ప్రకాశం బ్యారేజీకి దిగువన కృష్ణానదికి కుడి మార్జిన్లో వరద రక్షణ గోడ నిర్మాణ పనులకు 294.20 కోట్లతో పరిపాలన అనుమతి మంజూరుకి ప్రతిపాదనలకు మంత్రి మండలి ఆమోదించింది. ప్రతి ఏడాది వర్షాకాలంలో కృష్ణా వరద ఉధృతి కారణంగా తాడేపల్లి పరిధిలోని సుందరయ్య నగర్, మహనాడు కాలనీ తదితర ప్రాంతాలు ముంపునకు గురై బడుగు బలహీన వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు గురవుతున్నారు. ఆ పరిస్థితిని నివారించేందుకు రక్షణ గోడ అవసరాన్ని కేబినెట్ చర్చించింది. కడప జిల్లా సీకేదిన్నెలో 2595 ఎకరాల బదిలీకి స్టాంపు డ్యూటీ మినహాయింపుకు ఆమోదం. అభ్యంతరం లేని ఆక్రమిత స్థలాల క్రమబద్ధీకరణ ప్రతిపాదనలకు ఆమోదం. పేదలకు ఇళ్ల స్థలాలపై ప్రతిపాదనలు సిద్ధం చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. గ్రామ వార్డ్ సచివాలయ ఉద్యోగుల హేతుబద్ధీకరణ ఆమోదం తెలిపింది. గత ప్రభుత్వం రాష్ట్రంలో 11,162 గ్రామ సచివాలయాలను మరియు 3,842 వార్డు సచివాలయాలను ఏర్పాటు చేయడం జరిగింది. 11 మందిని గ్రామ సచివాలయంలోనూ మరియు 10 మందిని వార్డు సచివాలయాలను ఉద్యోగులుగా నియమించడం జరిగింది. ఎటువంటి ఆలోచన ముందు చూపు లేకుండా గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థలో ప్రజలకు సమర్థవంతంగా సేవలు అందించడం లేదనే అభిప్రాయం నెలకొని ఉంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామ వార్డు సచివాలయాల్లో ఆర్టీఎస్ ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. గ్రామ వార్డ్ సెక్రటేరియట్లను 3 కేటగిరీలుగా విభజించడం జరిగింది. వచ్చే ఆర్థిక సంవత్సరం 2025-26 ప్రారంభంలోనే పలు పథకాలకు శ్రీకారం చుట్టినట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. కేబినెట్ భేటీ అనంతరం పలు రాజకీయ అంశాలపై చంద్రబాబు చర్చించారు. అన్నదాత సుఖీభవ, మత్స్యకార భరోసా పథకాల అమలుకు సిద్ధం కావాలని అధికారులను ఆదేశించారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. గత పాలనలో బాత్రూమ్కే 5 సెంట్ల నుంచి 6 సెంట్లు కట్టుకున్న నాయకులు పేదవాడి ఇంటికి మాత్రం సెంటు అంటూ ఆర్భాటపు ప్రచారం తప్ప వాటి వల్ల ఒరిగేది ఏమీ లేదని నేటి ముఖ్యమంత్రి ఆలోచించి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు. పోలవరం ప్రాజెక్ట్ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం, రాజధాని అమరావతిలో నిర్మాణం పనులను వెంటనే ప్రారంభమవుతాయని సీఎం వెల్లడించారు. రాష్ట్ర ఆదాయాన్ని, ఆర్థిక పరిస్థితిని ఏ విధంగా పెంచాలనే అంశంపైన ఈ కేబినెట్లో చర్చించినట్లు మంత్రి కొలుసు పార్థసారథి వివరించారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాల సాధనకు అనుగుణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు పూర్తి స్థాయిలో అందరూ కృషి చేయాలని ముఖ్యమంత్రి సూచించినట్లు వివరించారు. ముఖ్యమంత్రి దావోస్ పర్యటన విజయవంతం కావాలని మంత్రి మండలి సభ్యులు ఆకాంక్షిస్తూ ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారని మంత్రి కొలుసు వివరించారు.